ఆరాధించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి, ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి. చప్పట్లు కొట్టి గంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి, చప్పట్లు కొట్టి గంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి. రక్షణ క్రీస్తుని కీర్తించండి, రక్షణ క్రీస్తుని కీర్తించండి, ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి, ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి. గుడ్డివారు కళ్ళారా చూస్తున్నారు, చెవిటివారు చెవులారా వింటున్నారు, గుడ్డివారు కళ్ళారా చూస్తున్నారు, చెవిటివారు చెవులారా వింటున్నారు, మూగవారు మనసారా పాడుతున్నారు, కృంటివారు ఆశ తీరా ఆడుతున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి, ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి. చప్పట్లు కొట్టి గంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి, చప్పట్లు కొట్టి గంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి. రక్షణ క్రీస్తుని కీర్తించండి, రక్షణ క్రీస్తుని కీర్తించండి, ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి, ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి. కులపిచ్చోళ్ళు కళ్ళు తెరచుకున్నారు, మతముచ్చోళ్ళు మనస్సు మార్చుకున్నారు, కులపిచ్చోళ్ళు కళ్ళు తెరచుకున్నారు, మతముచ్చోళ్ళు మనస్సు మార్చుకున్నారు, దైవ మానవ సమాజం అన్నారు, దేవుని రాజ్యం దిగి వచ్చిందని అన్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు, యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి, ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి. చప్పట్లు కొట్టి గంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి, చప్పట్లు కొట్టి గంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి. రక్షణ క్రీస్తుని కీర్తించండి, రక్షణ క్రీస్తుని కీర్తించండి, ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి, ఆనందించండి అందరూ ఆనందించండి, ఆరాధించండి అందరూ ఆరాధించండి. చప్పట్లు కొట్టి గంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి, చప్పట్లు కొట్టి గంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి. రక్షణ క్రీస్తుని
చేసుకుని ఆరాధించండి. ఆనందించండి, అందరూ ఆనందించండి. ఆరాధించండి, అందరూ ఆరాధించండి. ఆనందించండి, అందరూ ఆనందించండి. ఆరాధించండి, అందరూ ఆరాధించండి. మొదలు పెట్టినప్పుడు దేవుడు అంటాడు, ఇక్కడి నుంచి మిమ్మల్ని గురించి ఈ యొక్క ప్రకృతిని నేను శాసించను, శపించను, ఎందుకంటే అని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటాడు. ఎందుకంటే ఈ ప్రకృతిని నేను పాడు చేయను, ఎందుకంటే పశు పక్షాదులను అలాగే ప్రతి దాన్ని కూడా నశింపజేశాడు ఆ యొక్క సమయంలో, ఆ జల సమాధి చేసినప్పుడు. కానీ అక్కడ దీన్ని కూడా నేను నిర్మించుకున్నాను. కానీ ఈ పాపాత్ములను సరిచేయాలంటే ఎంతోమందిని ఈ లోకములోకి మరి దేవుడు పంపించుతాను అన్నాడు. వెళ్ళి మీరు ఆ పాప పంకిలమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వాళ్ళని సరిచేసి రండి అని పంపుతామంటే వీళ్ళు ఏమన్నారు, వెళ్ళి చక్కగా సువార్త ప్రకటించుతున్నారు. కానీ కొంతకాలానికి రంగుల వలయములో కలిసిపోయి వీళ్ళు కూడా పాపం చేస్తాం మొదలు పెడుతున్నారు. చివరికి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కానీ దేవుడిగా వస్తే ఎలాగుందో అక్కడ ఎలాగుందో చెప్పండి. ప్రతి గానాలతో చేస్తారని చెప్పి తెలియబడతామని. కానీ కొన్ని గ్రంథాలలో కూడా ఉంది. ఎందుకంటే ఆయన 1000 రెట్లు కాంతివంతమైనటువంటి వ్యక్తి అని చెప్పి కొన్ని గ్రంథాల్లో ఒక యోగి ఆత్మకథలో గుర్తు చేశారు. ఎందుకంటే ఆయన యెహోవా దేవుడు ఉండేటువంటి గొప్ప శక్తివంతమైన శక్తి ఎలాగ ఉంటుందో తెలియజేశాడు. ఎందుకంటే ఆయన 1000 రెట్లు కలిగినటువంటి సూర్యుడి కన్నా 1000 రెట్లు కలిగినటువంటి తేజోమయుడు దేవుడు అని చెప్పి తెలియబడతా ఉంది. అలాంటి తేజోమయుడు ప్రజల మధ్యకి వస్తే ఏమైపోద్ది చెప్పండి ఒకసారి, మీరు ఆలోచన చేయండి. మన మధ్యకి ఈరోజు దేవుడే వచ్చేసాడు అనుకోండి, ఆ తేజస్సుడు మనమే మాడిపోతాం. కానీ ఆయన ఎక్కడికి రావాలి, మానవ శరీరము ధరించి ఈ లోకానికి వచ్చి మానవులలో కలిసిపోయి ఉండాలని చెప్పి గ్రంథాలు బోధించుతూ ఉన్నాయి. ఆ బోధించుతాను మనం చూసుకోవాలని అంటే మనకి చాలా టైం పట్టొచ్చు, కానీ గ్రంథాలు బోధించుతూ ఉన్నాయి. కొన్ని సాదృశ్యాలు మనం చూసిన తర్వాత మనం ఇదే గ్రంథములో యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో 14వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుబడును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరిగి ఆ తేను తినును. కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు ఆ బాలుడికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశమును పాడు చేయబడునని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కనును, ఆ కుమారుని ద్వారాగా ఈ పాపాన్ని హరింపజేస్తాడని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తాను. దీనికన్నా ఇంకోటి మనం చూసుకుందాం ఈరోజు. ఇంతకన్నా మంచి ప్రవచనాన్ని మనం చూసుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 24వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఉపమాన రీతిగా ఇట్లైనను బేయర్ కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిసిన వాడై సర్వశక్తిని దర్శనమును పొందెను. ఆయనను చూసుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు. ఆయనను చూసుచున్నాను గాని సమీపముగా ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. చూడండి ఇక్కడ, ఎందుకంటే ఆయనను చూసుచున్నాను కానీ ఆయన ఉన్నట్లు కాదు. ఎందుకంటే అక్కడ తెలియజేస్తా ఉన్నాడు, ఈ సమయములో ఆయన లేడు కానీ చూస్తున్నాను. ఎందుకంటే కన్నులు మూసుకొని బిలాము ఎందుకంటే కన్నులు మూసుకుని పరవశుడై ఇలా అంటున్నాడు అనమాట. అక్కడ తెలియజేస్తున్నాడు ఆ ప్రజలకి. ఎందుకంటే ఆయన చూస్తున్నాను కానీ ఆయన ఇప్పుడు లేడు, కానీ ఆయన యాకోబులో నుంచి వచ్చాడు ఒక నక్షత్రం అని చెప్పి తెలియబడుతుంది. ఇది ఎప్పుడు తెలుసా మీకు?
ఎందుకంటే ఇది జరిగినటువంటి సన్నివేశం కనీసం లేదంటే 1500 సంవత్సరాల క్రితము, ఎందుకంటే జరిగినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే క్రీస్తు పూర్వము యేసు ప్రభువు పుట్టుకకు 1500 సంవత్సరాల క్రితము బిలాం అనేటువంటి వ్యక్తి ఒక సోదుగాడు కూడా తెలియజేశాడు. ఎందుకంటే ఈ రకంగా ఇలాగ ఈ లోకానికి యేసు ప్రభు వస్తాడని చెప్పి తెలియజేశాడు. అక్కడ యాకోబులో నుంచి నక్షత్రం, ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే, ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూస్తున్నాను కానీ సమీపం ఉన్నట్లు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించునని చెప్పి తెలియబడతా ఉంది. అది 1500 సంవత్సరాల క్రితము తెలియజేసినటువంటి ఒక సోదిగాడు కూడా తెలియజేశాడు. కానీ ఆ సోదిగాడు మహాశక్తివంతమైనటువంటి వాడు. బిలాం అనేటువంటి బిలాం బోధ అంటారు. బిలాం చాలా శక్తివంతమైనటువంటి వాడు. బిలాము మరి ఎందుకు నశించిపోయాడని మనం ఆలోచన చేసినట్లయితే, బిలాము ఎందుకంటే దేవుడిచ్చినటువంటి శక్తి, దేవుని మహిమ పొంది, ఎందుకంటే దేవుని ద్వారాగా మరి పొందినటువంటి మహిమతోటి డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆశ ఎప్పుడైతే కలిగిందో అతనిలో పాపము ప్రవేశించింది. ఆ పాపము ద్వారాగా చివరికి మరణాన్ని కొనుక్కు తెచ్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అలాంటి మరి వ్యక్తులు కూడా నశించిపోయారు ఈ లోకంలో అని చెప్పి మనకి బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తా ఉంది. మనమైనా ఎందుకంటే డబ్బులు సంపాదించుకొని కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అనుకో, దేవుడు ఆదమరిచాడంటే ఒక క్షణంలో మన జీవితం అంతా కూడా వ్యర్థంగా అయిపోద్దని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కానీ మనం మరి లోకాసువార్త, మత్తయి సువార్తలో ఇంకా కొన్ని మాటలు కూడా చూసుకుందాం. ఎందుకంటే అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు వచ్చినటువంటి కార్యం ఏమిటని చెప్పి మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథం ద్వారాగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్ళి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్తలోకి వెళ్ళి గుర్తు చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం కూడా చూసుకుందాం మనం ఒకసారి. 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడినని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఈ లోకానికి రానే వచ్చాడు. ఈ లోకములో ఈ లోకంలోకి వచ్చిన తరువాత ఆయన ఒక బాలుడుగా, ఎందుకంటే ఈ లోకానికి వచ్చాడు, ఆయన పెరిగి పెద్ద అయ్యి, ఎందుకంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ లోకానికి అందించవలసినటువంటి సువార్త పరిచర్య ప్రకటించడానికి బయలుదేరి ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు, మొట్టమొదటగా బాప్తిసం తీసుకుని యోహాను ద్వారాగా బాప్తిసం తీసుకున్నటువంటి మరుక్షణం సాతానుతో శోధింపబడటానికి వెళ్ళాడని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. చూడండి, ఇక్కడ ఎందుకంటే మంచి కార్యం చేయాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సందర్భంలోనుగా శోధించేటువంటి శక్తి మనకి వెనకాల ఉంటుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సాతాను ఎందుకు శోధించాడు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, సాతాను రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి ఎప్పుడు ఆశతోటి ఉంటాడు. ఆ రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి కోరికతో ఉంటాడు. ఆ కోరికతో ఉన్నటువంటి సాతాను సామ్రాజ్యం కూలిపోతుంది అని అంటే చాలా బాధపడతా ఉంటాడు. ఎందుకంటే అది కూలిపోకుండా చూసుకునేటువంటి బాధ్యత అతడిపై కూడా ఉంది. కాబట్టి సాతాను రాజ్యం కూలిపోకుండా చూసుకుంటాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక రాజ్యం అనేటువంటిది పరిపాలన చేసేటువంటి వ్యక్తిని రానివ్వకుండా చేసేటువంటి బాధ్యత సాతాను అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. అలాంటి శక్తివంతమైనటువంటి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఎన్నో బాధలు, వేదనలు, హింసలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు సేవకులు మంచి నేనంటే పెద్దగా వాక్యాన్ని విపులంగా చెప్పలేనటువంటి వాడిని అయి ఉండొచ్చు, కానీ చాలామంది చాలా బాగా విపులంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా బైబిల్ని అర్థం చేసుకుని బైబిల్లో ఉన్నటువంటి మాటలు తెలియజేస్తూ ఉంటారు. కానీ ఈ వాక్యము చెప్పి ఏమైపోతారంటే బిలాములాగా వాళ్ళ జీవితం కూడా వ్యర్థంగా మార్చుకుంటారు. ఎందుకంటే శక్తివంతమైనటువంటి వాళ్ళే, కానీ బిలాము కూడా శక్తివంతమైనటువంటి వాడు. అక్కడ ఏం చెప్పాడు, బిలాము ఏం చెప్పాడు, యేసుప్రభు యొక్క పుట్టుకని గురించి చెప్పాడు. కానీ చెప్పినటువంటి వాడు ఎంత శక్తివంతమైనటువంటి వాడు మనం చూసుకున్నట్లయితే బిలాం చాలా ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు లాంటి వాడు కాదు. బిలాం చాలా శక్తివంతమైనటువంటి వాడు. ఎందుకు మరి ఆ రకంగా తయారయ్యాడు అంటే ధనాన్ని
ధనాన్ని అపేక్షించి అయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు యొక్క చర్య చూసినట్లయితే మరి సాతాను ఏం చేస్తాడు చెప్పండి? సాతాను ఏం చేస్తాడు? బెలాములో దూరాడు. ఎందుకంటే బెలాములో ప్రవేశించాడు. ఎందుకంటే బెలాం చాలా శక్తివంతమైనటువంటి వాడు. బెలాము చావు అంటే సావలసింది ఎవడైనా. ఎందుకంటే పాము కరిచిందంటే సావాల్సిందే. మంత్రాలు తంత్రాలు వేసినా కానీ ఏం పెద్దగా ఏం విషం ఎక్కిందంటే బ్రతకరు. అలాగే బిలాము సావు అంటే సావలసిందే, బ్రతుకు అంటే బ్రతకవలసిందే. అలాంటి బిలాములో సాతాను ఎందుకు ప్రవేశించాడో మీరు ఒకసారి చెప్పండి. ఎందుకంటే అతడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అవటానికి ఇష్టం లేదు. ఎందుకంటే సాతానికి అతని ద్వారాగా మంచి జరగాలని, ప్రజలకు మంచి జరగకూడదనేటువంటి ఉద్దేశం లేదు. కాబట్టి ఆ బెలాములో సాతాను ప్రవేశించి ఆశను పుట్టించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఆ సంఖ్యాకాండంలో మనం చూసాం. కానీ ఇక్కడ యేసు ప్రభువుని సాతాను ఎందుకు పట్టుకున్నాడో చెప్పండి ఒకసారి. యేసు ప్రభువుని సాతాను ఎందుకు పట్టుకున్నాడంటే ఈ సమాజానికి సరైనటువంటి సక్రమైనటువంటి సువార్త అందటానికి వీల్లేదంతే. ఎందుకంటే సాతాను యొక్క, అలాగే యేసు ప్రభు ఎందుకంటే మనల్ని నిజంగా మనం ఎంత చెప్తున్నాం, ఎందుకంటే దేవుడు నా రక్షకుడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు ఇది చేశాడు అని మనం సాక్ష్యంలో చెప్తున్నాం. ఇవాళ మనం వింటున్నాం సాక్ష్యంలో. కానీ మనకేదైనా బాధ కలిగిందంటే ఏం చేస్తాం చెప్పండి? మనం ఒక 2 రోజులు భోజనం లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా చేస్తాం. ఎందుకంటే అక్కడ చేశాడు కదా. అంటే యాకోబు అన్నగారు ఎవరు? ఏసావు ఏం చేశాడు? ఏం చేశాడు? ఎందుకంటే నాకు ఈ ప్రాణం పోయేటప్పుడు అదేం చేద్దాం, తీసి పడేశాడు అంతే. అలాగే మనం కూడా తీసేసి పక్కన పడేసి ముందు మనం దానికోసం వెతుకుతూ ఉంటాం. కానీ యేసు ప్రభువుని 40 రోజులు ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి తీసుకెళ్ళాడు? అరణ్యములోకి తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభుకి ఎవరైనా భోజనం పెట్టారా అంటే భోజనం పెట్ట, శోధించుతానే ఉన్నాడు. ఎందుకంటే అటు తిప్పి ఇటు తిప్పి. ఎందుకంటే సాతాను యొక్క మరి యుక్తులు చాలా విచిత్రంగా ఉంటాయి. సాతాను చేసేటువంటి యుక్తులు చాలా మనకి కంటికి కనపడవు, చెవి కనపడవు, చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ 40 రోజులు తిప్పి 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 ఊరుకున్నాడంటే ఊరుకోలేదు. ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తామని. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి పని ఏమిటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పాపపంకిలమైనటువంటి తీసివేయటానికి యేసు ప్రభు వచ్చాడని చెప్పి తెలియజేస్తా ఉంది. కానీ దాన్ని రాకోకుండా చేయాలనేటువంటి ఆలోచన సాతానుకున్నట్లుగా మరి తెలియబడతా ఉంది. చూడండి 3వ వచనం కనపడుతుంది. చూడండి 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ సాధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి మాట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని వ్రాయబడి ఉన్నదని చెప్పి తెలియజేశాడు. ఎందుకంటే చూడండి, ఎందుకంటే ఆకలి ఎప్పుడైతే తనలో ప్రవేశించిందో, ఎందుకంటే 40 రోజులు మీకు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే మనకి టైం ఎక్కువ లేదు. ఎందుకంటే ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ముందుకు వచ్చేసాం మనం. 40 రోజులు ఈ శరీరం భోజనం తినకుండా బ్రతుకుద్ది, పర్వాలేదు. ఎందుకంటే మంచినీళ్ళు తాగైతే బ్రతుకుద్ది. కానీ 16 రోజులు దాటిన కాడి నుంచి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కుంటుపడిపోతాయి. ఎందుకంటే జీర్ణాశయము దాని పని చేయటం మానేస్తుంది. అక్కడి నుంచి నరాలు చచ్చిపడతాం మొదలెడతాయి. ఈ రక్తనాళాలలో నుంచి వెళ్ళేటువంటి రక్తం సన్నగిల్లిపోద్ది, రకరకాలుగా అయిపోద్ది. అలాగే 40 రోజులు అయిపోయిన తర్వాత భోజనం తిన్నాడు అనుకోండి, బ్రతికున్న మనిషికి భోజనం పెట్టినా చచ్చిపోతాడు. పొట్టి శ్రీరాములు మన ఆంధ్ర రాష్ట్ర కోసం సత్యాగ్రహం చేసి చివరికి, ఎందుకంటే ఆయనకి ఏమి పెట్టారు, ఆయనకి ఏదో ఆహారం పెట్టినాడు, వెంటనే మరుక్షణమే చనిపోయినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే 40 రోజులు మానవ దేహం అనేటువంటిది నిలబడదు 40 రోజులు. 16 రోజుల కన్నా ఎక్కువ ఆహారం లేకపోతే శరీరం నిలబడదు. ఇక్కడ 40 రోజులు శోధించిన తర్వాత భోజనం పెడతాం అనేసి ఈ రాళ్ళని రొట్టెల కింద తినమంటున్నాడు. చూడండి సాతాను యొక్క ప్రభావం ఎలాగ ఉంటుందో చూడండి. ఎందుకంటే ఆయన అంటా ఉన్నాడు, దేవుని మాట వలన ఆహారం లేకపోయినా బ్రతకొచ్చి దేవుని మాట వలన ప్రతి మనిషి బ్రతకటానికి అవకాశం ఉంది. ఒకసారి నీవు ఆలోచన చేసుకో అని చెప్పి గద్దించుతా ఉన్నట్టు చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా. ఈ రకంగా మనం చూసినట్లయితే ఎంత దుర్భరమైనటువంటి
జీవితాలని సాతాను కలగజేస్తాడో మానవులకి ఇక్కడ అర్థం అవుతోంది. ఏదైనా తోటలో చక్కగా ఉన్నటువంటి ఆదాము అవ్వలకి ఏం చేశాడు చూడండి, ఏదైనా తోటలో నుంచి తరిమివేయబడ్డారు, అంతే కదా. అక్కడ శుభ్రంగా వాళ్ళకి ఏమైనా బాధ ఉంటుందా? ఎన్నో వేల సంవత్సరాలు జరిగి ఉంటుంది. ఎందుకంటే మనకు బైబిల్లో ఆధారాలు తెలుస్తలేదు కానీ, ఎందుకంటే ఆది యందు భూమి నిరాకారముగాను శూన్యముగాను అని చెప్పి తెలియబడతాం, అంతే కదా. భూమి 1800 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పి ఒక గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలా ఇవన్నీ తెలియజేసిన వాడు చూస్తే ఆదాము అవ్వలు ఎందుకంటే సంతానము లేకుండా ఎన్నో వేల సంవత్సరాలు లేకపోతే కోట్ల సంవత్సరాలు అసలు ఆ తోటలోనే ఉన్నారేమో. అసలు రహస్యం చూస్తే మనకు తెలియదు కానీ ఉన్నారేమో. కానీ ఆదాము గురించి చూస్తే కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఆదాము చరిత్ర. ఆదామే మొట్టమొదట మరి మనిషి అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. అలాగే ఆదాము మొట్టమొదట మనిషి అంటే మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నారో, కానీ అన్ని సంవత్సరాలు ఏమైనా బాధ ఉన్నాయా చెప్పండి. ఎందుకంటే ఆ చెట్లు వెళ్ళి 2 కాయలు కోసుకుని తినేవారు, బ్రతికేవారు, అయిపోయింది. కానీ సాతాను వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసాడు, ఒక క్షణంలో నాశనం చేశాడు, తరిమివేయబడ్డాడు. ఎందుకంటే ఆ ఏదైనా తోట నుంచి తరిమివేయబడ్డాడు మానవుడు సాతాను యొక్క ప్రభావం నుంచి అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇంకా దేవునికి వందనాలండి, అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి ఈ అవకాశం ఇచ్చింది అయ్యగారికి వందనాలండి. మరి నేనైతేనండి నా పుట్టింటి వాళ్ళు కూడా విగ్రహారధులండి, అత్తవారు విగ్రహారధులేనండి. అయినప్పటికీ కూడా మాకు తణుకులో సొంత ఇల్లు ఉండేదండి. ఇల్లు అమ్మేసుకున్నామండి. అప్పుడు అది మా దగ్గర అయితే ఒక 30,000 ఉన్నాయండి. పిల్లలు అయితే ఎదుగుతున్నారో అద్దెళ్లలో తిరిగేవాళ్ళు అండి. ఎంతో నెల వచ్చేటోడికి భయం వేసిపోయేదండి. అద్దెళ్లలో తిరిగేవాళ్ళు అండి. దేవుడు ఏంటి ఇలాగా మా పిల్లలు ఎదుగుతున్నారని ఎంతో బాధపడేదానండి. నేను తణుకులో తిమోతి గారి చర్చ్ అని ఉందండి. భయపడతా ఎన్నో పూజలు చేసేదాన్ని అండి. అసలు నేను చేసిన పూజలు అన్నీ కాదండి, నాకు ఏమీ కనిపించలేదు. భయపడతా వెళ్ళి యేసుప్రభు నమ్ముకుంటే అని ఒకళ్ళు చెప్పినప్పుడు నేను తణుకులో తిమోతి గారి చర్చిలో ఒక మూల కూర్చున్నానండి. పాస్టర్ గారు చూశారు, ఎవరమ్మా అని మీరు కొత్తగా ఉన్నారు, నాకు తెలియదు అన్నారు. మా ఇల్లు ఇక్కడ అమ్మేసామండి, మీ చర్చి పక్కనే ఇల్లు లేదండి మాకని నేను దుఃఖపడుతున్నప్పుడు ఆయన అన్నారు, అమ్మ నువ్వు దుఃఖపడుతున్నావు నాకు తెలిసింది, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా, నీకు ఇల్లు ఇస్తాడు అన్నారండి ఆయన. నేను ఏ పూజ చేయనండి, ఇంకా నాకు నాదన్న స్థలంలో చిన్న పాక లాంటిది నాకు కావాలన్నానండి. నేను అసలు డాబాలు కావాలని పెంకుటిల్లు కావాలని కూడా కోరుకోలేదండి. అప్పుడు మాకు సీత సత్యనారాయణ గారు మా భార్య మా ఆడబడుసు అండి, మా ఆయన గారికి వాళ్ళ అక్కండి ఆవిడ ఇక్కడ స్థలం ఉందని కొన్నారండి. మాకు 33,000 కొన్నాం అప్పుడు ఆ స్థలం అండి. అయితే ఇక్కడికి వచ్చేసామండి, మాకు అద్దెలు దొరకలేదండి. ఆ కోరిలోనైతేనండి పాకలోను గుడిసెలో ఉన్నామండి. పైన ఇలా కూర్చుని పాములు పాకియండి, పాములు భయం వేసిపోయేదండి మాకు. కరెంట్ ఉన్న ఇల్లు కూడా దొరకలేదండి. సర్లే తండ్రి ఇక్కడ తీసుకొచ్చి పెట్టావా అని నేను ఎంతగానో ప్రార్థన చేసుకునేదాన్ని అండి. మా అందరూ చుట్టాలందరూ కూడా అన్ని పూజలు చేసేదాన్ని, నువ్వు వదిలేసావు, దేవుళ్ళని వదిలేసావు అనేవారండి. అయినా సరే నేను వెనక్కి వెళ్ళలేదండి. ఈ ఊరు వచ్చిన నెలకి ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారండి. అప్పుడు మా అబ్బాయి తాపీ మేస్త్రండి ఫ్యాక్టరీలోకి వెళ్తున్నాడండి. వెళ్తుంటే అప్పుడు ఫ్యాక్టరీలో టీలు పెట్టాలి శివా, ఎవరికన్నా చెప్పు అన్నారంటండి. ఆ ఫ్యాక్టరీలో పనిచేసి ఆయన మా అబ్బాయికి చెప్పారంటండి. చెప్తే ఎవరికో చెప్పారంటండి. చెప్తే మేము వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ గుడిసె దగ్గర మా అబ్బాయిని నన్ను చూశారంటండి. ఇక్కడ ఉన్నావేంటి శివ అంటే, మా అమ్మండి ఆవిడ మాకు ఇల్లు లేదండి, స్థలం కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకోవాలండి అన్నారంటండి. అయితే ఎవరికో టీలు పెడతానని అంటవేంటి నువ్వు, మీ అమ్మగారిని టీలు పెట్టమను, మీరు ఇల్లు కట్టుకోవచ్చు, చాలా టీలు పెట్టాలి, చాలా జనం పెట్టాలి అన్నారంటండి. అప్పుడు అమ్మ ఇలాగ అన్నారని మా అబ్బాయి నాకు వచ్చి చెప్పాడండి. కొంచెం అలాగ పెట్టి ఇచ్చినప్పుడు బాగుంది శివ, టీ బాగుంది, మీ అమ్మగారిని పెట్టమని అన్నారంటండి. 10 టీలు కాడి నుంచి అలాగే 500 టీలు దాకా అయినాయండి. మాపులు నైట్ డ్యూటీ కూడా పెట్టాలమ్మన్నారు. దేవుడు ప్రభు అవకాశం ఇచ్చాడు తండ్రి, ఏమైనా ఇల్లు కట్టుకోవాలని. అలాగే ఓపికగా అండి మా ఆయన గారు కూడా గేదెలు మాకు 10 గేదెలు దాకా ఉండేయండి. పాలు తీసి ఆయన పాలు తీపిద్దుతూ నేను టీలు పెడతాం. అలాగా మా అబ్బాయి తాపి మేస్త్రి పనికి వెళ్ళేవాడు.
అలాగలాగా అయ్యగారితో ఇక్కడ నేను చర్చికి వెళ్తానమ్మా అన్నప్పుడు ఒక ఆవిడ పలానా పాస్టర్ గారు అని చెప్పారండి. అయ్యగారి దగ్గర చర్చిలోకి వచ్చానండి. అమ్మ ఎవరంటే పలానా అన్నానండి. అమ్మ ఏం భయపడకో, దేవుడు ఇల్లు ఇస్తాడు మీకు, కట్టుకుంటారమ్మా అని అయ్యగారు కూడా మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి. అలా జరుగుతూ ఉండగానండి అలా తాటాకి ఇల్లు అని కలుపుకోయించుకున్నామండి. తాటాకి ఇల్లు అలా పోయి పెంకుటిల్లు అనుకున్నామండి. రేకులు ఇప్పిస్తానమ్మా అని అయ్యగారు అన్నారు. ఆ రేకులు కూడా కాకుండా దేవుడండి నాదన్న స్థలంలో చిన్న పాకమ్మని అడిగానండి. నేను డాబా కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. అలా జరుగుతూ ఉండగానండి సాతాను వార్చలేకపోయిందండి. అలాగే సాతాను ఎన్ని ఎత్తులు చేసినా కానీ ఆ తండ్రి పాదాలు పట్టుకుని మేము వదలలేదండి. నా కొడుకు నేను మా ఆయనగారు కూడా రక్షణ పొందామండి. దేవుడండి మమ్మల్ని ఎంతగానో ప్రతి విషయంలోనూ కూడా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రి ఇలాంటి శోధన ఏంటనుకున్నప్పుడు యెషయా 60:18 దేవుడు నీ సరిహద్దుల్లో పాడు అని మాట కానీ నాశనం అని మాట కానీ వినపడదని నాకు వాగ్దానం వచ్చిందండి. జనవరి 1కి తండ్రి నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నువ్వు ఆకాశం భూమి గతించినా నా మాటలు పొల్లిపోవు అన్న దేవుడు తండ్రి నువ్వు అన్నప్పుడు ప్రతి సోదరు నుంచి కూడానండి వ్యాధి బాధల్లోంచి మా ఆయన గారికి ఏంటి మా అబ్బాయికి ఏంటి ఒంట్లో బాగోకపోయినా నాయన నువ్వే ఉన్నావు తండ్రి నీకే అప్పచేసుకుంటున్నాను అన్నప్పుడు ప్రతి విషయంలోనూ కూడా తప్పించండి. దేవుడు ఎంతో కృపగల దేవుడు అండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని ఉందండి. ఎన్నో రకాలుగా ఎన్నో అంటున్నారండి. అయినా సరే నేను ఆ తండ్రి పాదాలు పట్టుకుని వదలలేదండి. ఆయనే నాకు వెలుగై ఉన్నాడండి. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు నమ్మదగిన వాడండి. ప్రతి విషయంలో కూడా నా పిల్లలు నా ఇంట్లో ఎప్పుడు కూడా ఆ దేవుడిని స్తుతించాలని ఆ దేవుడి వైపు తిరగాలని నా కోరిక అండి. దేవుడండి ఆరోగ్యాన్ని ఇచ్చి మా కుటుంబం ఆరోగ్యం ఇచ్చి అలాగే నా కూతురు కొడుకునండి నా బిడ్డను కూడా ఆడపిల్ల కూడా వాళ్ళ విగ్రహారాధనలు చేసామండి. ఇంకా వాళ్ళ ఇష్టం అండి. దేవుడు మరి ఇష్టమైతే దేవుడు ఎన్నుకుంటే మరి ఆ బిడ్డలను కూడా నమ్ముకుంటే వాళ్ళ ఇష్టం అండి. నేను ప్రార్థన చేస్తున్నానండి నా బిడ్డల కోసం. దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. ఎప్పుడు కూడానండి దేవుడు నమ్మదగిన వాడండి. సాతానుకు ఎంత అసూయ వచ్చినప్పటికీ కూడానండి ప్రతి విషయంలో కూడా దేవుడు తప్పించాడండి మమ్మల్ని. ఎంతో గొప్ప దేవుడు అండి. దేవుడు అక్కడికి హాస్పిటల్కి ఆ ఊరు తీసుకెళ్ళాలి ఈ ఊరు తీసుకెళ్ళాలన్నారండి మా ఆయన గారిని. ప్రభువా మేము ఏపాటి వాళ్ళు నీకు తెలవదా అని అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని అండి నేను. అలాంటి దేవుడు అండి గొప్ప దేవుడు అండి. ప్రతి విషయంలోంచి ప్రతి సోదరులోంచి విడిపించండి. మా అయ్యగారు కూడానండి మాకు సాయం కూడా చేశారండి. ఎప్పుడు కూడానండి ఏ ఆపద వచ్చిన అయ్యగారు అంటే ఆయన మాకు తండ్రిలాగానండి. ఎప్పుడు కూడా ఆయన పట్టుకెళ్ళమ్మని డబ్బులు ఇవ్వటం అండి మళ్ళీ ఇవ్వటం ఆయన కూడా మమ్మల్ని ఆదుకున్నారండి. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడిని ఎప్పుడు కూడా మరవకూడదని నాకు ఇంకా విశ్వాసంగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యం దీవించును గాక.